ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వేదవతి రామరాజు మిల్లుకి వెళ్తూ ఉంటే తను బ్యాగు తాళాలు తీసుకురావడానికి వెళ్తుంది. అప్పుడు ఇక రామరాజు వల్లిని పిలుస్తాడు. అదేంటండి వల్లిని ఎందుకు పిలుస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది వేదవతి మాట పట్టించుకోకుండా ఇక వల్లిని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే వల్లి వస్తుంది. చెప్పండి మావయ్య గారండి అని అంటూ మర్యాద నటిస్తూ ఉంటుంది. అప్పుడే ఈ రోజు నుంచి నేను మిల్లుకి వెళ్ళేటప్పుడు నువ్వే బ్యాగ్ ఇవ్వాలమ్మా, వెళ్ళి బ్యాగ్ తీసుకురా అని అంటూ ఉంటాడు రామరాజు. అది విని వేదవతి షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటండి ఎప్పుడు కూడా నేనే కదా బ్యాగ్ ఇచ్చేదాన్ని, ఈరోజు వల్లినివ్వమంటున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు అయితే కొంతమంది వ్యక్తుల మీద నాకు నమ్మకం పోయిందమ్మా, అందుకని ఈ బాధ్యతని నీకు అప్పచెప్తున్నాను. నిన్నటి రోజున నువ్వు నా గురించి ఎంతలా ఆలోచించావో, నాకు అవమానం జరిగితే నీకు అవమానం జరిగినట్టు ఇంట్లో కూడా ఉండలేకపోతున్నానని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోతున్నావో అప్పుడే అర్థమైంది. నా తర్వాత ఇంటిని మొత్తం కూడా నువ్వే చూసుకుంటావని అని అంటూ ఉంటాడు. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని రామరాజు అనడంతో అందరూ కూడా రామరాజు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడని షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. అప్పుడే రామరాజు తను దేవుడి గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న తాళాల గుత్తి అయితే తీసుకొస్తాడు. తాళాల గుత్తి తీసుకువచ్చి ఇక వల్లితో అంటూ ఉంటాడు, ఈ కుటుంబాన్ని నా తర్వాత నువ్వే చక్కదిద్దుతావని నమ్మకం నాకు కుదిరిందమ్మా, అందుకని ఈ కుటుంబ సంతోషం కోసం, ఈ కుటుంబ శ్రేయస్సు కోసం ఇప్పుడు నేను ఇంటి బాధ్యతని నీకు అప్పచెప్తున్నాను అని అంటూ వల్లికి తాళాలు గుర్తునైతే ఇస్తూ ఉంటాడు. అది చూసి వేదవతి అయితే అలా షాక్ అయిపోయి బాధపడుతూ ఉంటుంది. మా అమ్మకి పరిస్థితి రావడానికి కారణం నువ్వే ప్రేమ అని ప్రేమ వంక కోపంగా చూస్తూ ఉంటాడు. ధీరజ్ అయితే ఇంతలో ఇక వల్లి చేతికి తాళాలు ఇవ్వబోతున్న రామరాజుని నర్మద అయితే ఆపుతుంది. నర్మద ఆపి, మావయ్య గారు 25 సంవత్సరాల నుంచి ఈ ఇంటి కోసం అత్తయ్య ఎంతో కష్టపడుతున్నారు. ఈ ఇంటిని మిమ్మల్ని సంతోషంగా ఉండడానికి ఆవిడ ఎంతో కష్టపడి ఎన్నో పనులు చేసుకుంటూ వచ్చారు. ఆవిడకంటూ ఎవరున్నారో, కుటుంబం గురించి పిల్లల గురించే బ్రతుకుతున్నారు. ఇంటిని ఇప్పటి వరకు కూడా ఇంతలా సరిదిద్దుకొని తీసుకొచ్చారంటే అది అత్తయ్య గొప్పతనమే. అత్తయ్య ఉండగా వల్లి చేతికి ఇంటి పెత్తనం ఇవ్వడం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడు ఇక నర్మద మాటలకి రామరాజు అయితే ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో నాకు తెలీదా, ఎలా ఉంటే ఇంట్లో సంతోషంగా ఉంటుందో నాకు తెలీదా, నువ్వు చెప్తే నేర్చుకోవాలా. ఇంటిని సంతోషంగా 100% ఆనందంగా వల్లి ఉంచుతుంది. వల్లి ఉంచి నేను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉంటుంది అని అంటూ చెప్తూ ఉంటాడు రామరాజు. అయితే అప్పుడు ఇక నర్మద, అది కాదు మావయ్య గారు అని అంటూ ఉంటుంది. చూడండి, ఈ రోజు నుంచి నాతో మాట్లాడాలన్నా, మీరు నాకేమి చెప్పాలనుకున్నా సరే ముందు వల్లికి చెప్పి అప్పుడు నా వరకు వచ్చేలా చెయ్యండి అని అంటూ ప్రతి విషయం వల్లికి చెప్పి అడగాలని, పర్మిషన్ తీసుకోవాలని రామరాజు కండిషన్ పెడతాడు. అది విని ఇంకా షాక్ అయిపోతూ ఉంటారు నర్మద, ప్రేమ ఇద్దరు కూడా. రామరాజు వల్లికి తాళాలు గుర్తు ఇచ్చేటప్పుడు వల్లి అయితే నటించేస్తూ ఉంటుంది. ఇక వల్లి అయితే దేవత లాంటి అత్తయ్య గారు ఉండగా నా చేతికి ఎందుకు ఈ బాధ్యతని అప్పచెప్తున్నారు, ఈ బాధ్యతని నేను మొయ్యలేను మావయ్య గారు అని అంటూ ఉంటే, లేదమ్మా నువ్వే సమర్థవంతంగా చేయగలవు, ఆ నమ్మకం నాకుంది అని అంటూ ఇంటి పెత్తనాన్ని వల్లి చేతిలో పెట్టేస్తాడు రామరాజు. అయితే అది చూసి బాగా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోయి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది వేదవతి. తర్వాత ఇక బుల్లెట్ వేసుకొని వల్లి అయితే కళ్ళజోడు పెట్టుకొని బాగా రెడీ అయ్యి బస్తీలో వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. ఇక వల్లిని అలా కళ్ళజోడు పెట్టుకొని బుల్లెట్ మీద రావడం చూసి భాగ్యమైతే ఎంతో షాక్ అయిపోతూ, ఏంటమ్ముడు, ఏంటి ఈరోజు ఎలా కొత్తగా కనిపిస్తున్నావో అని అడుగుతూ ఉంటే, ఈ రోజు నుంచి మనకి డబ్బే డబ్బమ్మా, మనం చాలా సంతోషంగా ఉండొచ్చు అని అంటూ ఉంటుంది వల్లి. అయితే
చూడమ్మా, ఇంకా నువ్వు గుర్తుపట్టలేదా? ఒక్కసారి నా నడుం వంక చూడు అని అంటూ ఉంటుంది భాగ్యంతో. అప్పుడు ఇక భాగ్యం అయితే నడుం వంక చూసేసరికి ఇంటి తాళాలు గుర్తు అయితే ఉంటుంది. ఇక తాళాలు గుర్తు చూస్తూ ఉంటుంది. అంటే మొత్తానికి మన ప్లాను సక్సెస్ అయ్యి నువ్వు ఆ ఇంటికి మహారాణివయ్యావో, పెత్తనం మొత్తం నీ చేతుల్లోనే వచ్చిందనమాట అని అంటూ ఉంటే ఆ మాట విని, అవునమ్మా, మొత్తానికి మనం అనుకున్నది సాధించాము, నువ్వు చెప్పిన ప్లాను బాగా వర్కౌట్ అయ్యింది అని అంటూ ఉంటుంది వల్లి అయితే. చూడమ్ముడు, ఇప్పుడే నువ్వు మీ అత్తగారిని మామగారిని అందరినీ కూడా బుట్టలో వేసుకోవాలి. మీ అత్తయ్య గారు బాధ్యతని నీకు అప్పచెప్పారు. ఆస్తి మొత్తానికి ఆ ఇంట్లో మనుషుల మీద అజాయితీకి మొత్తం నీకే సొంతం కావాలి. నువ్వు ఆ ఇంటికి మకుటం లేని మహారాణివ్వాలి అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడు ఇక వల్లి అయితే, చూస్తావు కదమ్మా, రేపటి నుంచి నర్మదకి ప్రేమకి చుక్కలు చూపిస్తాను. అసలు నీళ్ళల్లో వాళ్ళ తలలు ముంచేసి ఊపిరాడకుండా వాళ్ళకి నరకం చూపిస్తాను అని అంటూ చెప్తూ ఉంటుంది వల్లి అయితే. ఇక వల్లి మాటలకి భాగ్యం అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఇంతలో నర్మద ప్రేమ ఇద్దరూ కూడా నడుచుకుంటూ వస్తూ ప్రేమ అంటూ ఉంటుంది, మావయ్య గారి ఇంటి పెత్తనాన్ని వల్లికి ఇవ్వడం నాకు అస్సలు కూడా నచ్చలేదక్క అని అంటూ ఉంటే, అవును, మావయ్య గారు అత్తయ్య గారిని కాదని ఇంటి పెత్తనం వల్లికి ఇవ్వడం కూడా నాకు నచ్చలేదు. కానీ ఆ వల్లి నటించేసింది, జీవించేసింది, మావయ్య గారిని మాటలతో పడగొట్టేసింది అని అంటూ ఉంటుంది నర్మద అయితే. అప్పుడు ఇక ప్రేమ అయితే, ఆ రోజు వదిలేశాం, కానీ అసలు వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడుందో ఆ బస్తీలో మొత్తం వెతికి మావయ్య గారికి సాక్ష్యాలతో సహా బయట పెట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ప్రేమ అనడంతో, అప్పుడే ఇక నర్మద అయితే, కొట్టేనంటేనా, ఆ రోజు అసలు ఆ ప్రోగ్రాన్ని చెడగొట్టింది ఎవరే, నువ్వే కదా అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడు ఇక ప్రేమకైతే గుర్తుకొస్తుంది. ఇక ప్రేమకి గుర్తుకు వచ్చి తను డ్యాన్స్ క్లాస్కి చెప్పడానికి లేట్ అయిపోతుందని రేపు వచ్చి వెతుకుదామని నర్మదని పంపించేసిన సంగతి అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ప్రేమ అయితే. సారీ అక్క, ఆ రోజు నా వల్లే కదా అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే. ఏదేమైనా అత్తయ్యని మావయ్య చాలా బాధ పెడుతున్నారు. ఆ వల్లి మాటలకి పడిపోయి అది నిజాయితీ పరురాలని ఇంటిని ఉద్ధరిస్తుందని అనుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళని ఏడిపించేదని మావయ్య గారికి అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది నర్మద అయితే. అప్పుడే ఇక మరి ఇప్పటికైనా సరే వాళ్ళు ఎక్కడున్నారో కనిపెడదామక్క, దాని అంతు తేలుద్దాము అని ప్రేమ అంటుంది. ఇప్పుడొద్దు ప్రేమ, అసలే మావయ్య గారు మన మీద మండిపడిపోతున్నారు, ఆయనకి చాలా కోపం ఉంది, ఈ సమయంలో అది కరెక్ట్ కాదు అని అంటూ ఉంటుంది నర్మద అయితే. తరువాత ఇక ప్రేమని అడుగుతూ ఉంటుంది నర్మద, అవును, నీతో ధీరజ్ బాగానే ఉంటున్నాడా, నీతో మాట్లాడుతున్నాడా, కోపం పోయిందా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక నర్మద చెప్పిన మాటలతో అడుగుతూ ఉంటే ప్రేమ అయితే అబద్ధం చెప్తుంది. అసలు నా మీద ధీరజ్కి కోపమే లేదక్క, ఈరోజు కూడా పొద్దున్న తను జాబ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పాడు, అలాగే తనకి ఇది కావాలన్నా నన్నే అడుగుతున్నాడు అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక ధీరజ్ అయితే అటువైపుగా వెళ్తూ ఉంటాడు. అప్పుడే ధీరజ్ని చూసి, అదిగో ధీరజ్ వచ్చాడు అని అంటూ ఉంటుంది నర్మద. ధీరజ్ దగ్గరికి వచ్చి చూస్తాడు, కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక ధీరజ్ ఆగు అని ప్రేమ అయితే పిలుస్తుంది, అయినా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక నర్మద అయితే అంటూ ఉంటుంది, అదేంటి నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు, మీ ఇద్దరి మధ్య గొడవలు లేవని చెప్పావు అని అంటూ అడుగుతూ ఉంటుంది. లేదక్క, అంటే ఏదో ఫుడ్ డెలివరీ ఇవ్వాలన్న హడావిడిలో వెళ్ళిపోతున్నాడేమో, అంతే తప్ప మా ఇద్దరి మధ్య గొడవలు ఏమీ లేవు అని చెప్తూ ఉంటుంది ప్రేమ అయితే నర్మదతో. మరి సాగర్ బావ నీతో బాగానే ఉంటున్నారు కదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే సాగర్ ముందులో కొంచెం కోపంగా ఉన్నాడు, రాత్రి కూడా మాట్లాడలేదు, కానీ తర్వాత మళ్ళీ మేమిద్దరం బాగానే మాట్లాడుకున్నాము అని అంటూ ఉంటుంది నర్మద. అయినా మా వాడు నాతో ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండలేడు, తను కోపమించినా ఒకవేళ నేను కోపమించినా ముందు తనే వచ్చి మాట్లాడతాడు, నేనంటే అంత ప్రేమ మా వాడికి అని అంటూ ఉండగానే అప్పుడే అక్కడికి సాగర్ అయితే వస్తాడు. సాగర్ వచ్చిన తర్వాత అప్పుడే ఇక సాగర్ని చూసి,
నర్మద అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. కానీ సాగర్ మాత్రం నర్మద వైపు అలా చూస్తూ వెళ్ళిపోతాడు తప్ప మాట్లాడడం. అదేంటక్క, మీ ఇద్దరు బాగానే ఉన్నారని చెప్పావు, మరి అదేంటి సాగర్ బావ అలా చూస్తూ వెళ్ళిపోయారు అని అంటూ ఉంటే, తను కూడా ఏదో అడావిల్లో వెళ్ళిపోయి ఉంటాడులే అంతే అని అంటూ నర్మద అయితే అబద్ధం చెప్తుంది. ఇక ఇదంతా జరుగుతూ ఉండగా వల్లి అయితే తన టార్చర్ మొదలు పెడుతుంది. ఇక వల్లి ఉదయమే లేచి ప్రేమ గదికి వస్తుంది. అప్పటికి ప్రేమ నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే పక్కనే ఉన్న నీళ్లు తీసి ప్రేమ ముఖం మీద కొట్టి నవ్వుతూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక ప్రేమ, ఏంటక్క నీళ్ళెందుకు ముఖం మీద కొట్టావో అని అడుగుతూ ఉంటే, ఇప్పటి వరకు ఎందుకు నిద్రపోతున్నావో, ఈ రోజు నుంచి ఇంట్లో రూల్స్ అన్నీ కూడా మారిపోయాయి. నువ్వు ఉదయమే 5 గంటలకి లేవాలి, నేను చెప్పిన పనులన్నీ కూడా చెయ్యాలి అని అంటూ రూల్స్ పెడుతూ ఉంటుంది వల్లి. ఇక అవి విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వేదవతి కూడా. ప్రేమ చూసారుగా ఫ్రెండ్స్, మరి వల్లికి నర్మద ఎటువంటి షాక్ ఇవ్వబోతుంది? మరి వల్లి ఆగడాలను నర్మద ఆపుతుందా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.